So hi friends, this is Shivaramakrishna Dasari and welcome to Nose Video Tech XP. ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు నేను ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించానండి. ఇది K8 అంట వైర్లెస్ మైక్ అండి. ఇది నాకు జస్ట్ 257 రూపీస్ ఎంత పడింది. ఇక్కడ స్క్రీన్ షాట్ వేస్తాను చూడండి. చాలా తక్కువ రేటుగా కొన్నాను. ఎందుకంటే ఇది యాక్చువల్గా యాక్సిడెంట్గా కొనాల్సి వచ్చింది. చాలా మంది కింద నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పెడుతున్నారండి. కాస్ట్లీ మైక్ పెట్టావు 3500 అంత రేట్లో మేము కొనుక్కోలేము, కొంచెం తక్కువ రేట్లో మంచి వైర్లెస్ మైక్ ఏమైనా ఉంటే చూడని చెప్పేసి అన్నారు. బట్ ఇది మంచిదా కాదా అన్నది నాకైతే కరెక్ట్గా తెలియదు. అన్బాక్సింగ్ చేసి రివ్యూ ఇస్తాను. బాగుందంటే మాత్రం కొనుక్కోండి. ఫ్లిప్కార్ట్లో కొన్నానండి. 257 రూపీస్తో ఇంటికి వచ్చేసింది. ఆ రేట్లో ఈ మరి వైర్లెస్ మైక్లు అంటే మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కాకపోతే దీన్ని అమ్మినటువంటి సెల్లర్ కూడా బెస్ట్ సెల్లర్ అనే ట్యాగ్ కూడా ఉందన్నమాట. మరి దీన్ని అన్బాక్సింగ్ చేసి ఆడియో క్వాలిటీ ఎలా ఉంది అన్నది మనం ఫైనల్ రివ్యూలో తెలుసుకుందాం. ఇప్పుడు మీ ముందే దీన్ని ఓపెన్ చేసేస్తాను. నేను అన్బాక్సింగ్ పర్టికులర్గా ఏం చేయను. కొరియర్ బాక్స్ ఆల్రెడీ ఓపెన్ అయ్యి వచ్చేసిందండి. ఓపెన్ బాక్స్ డెలివరీ అని చెప్పేసి ఇలా చేయాల్సి వచ్చింది. కాకపోతే పై బాక్స్ ఇదేం ఓడదీయలేదులేండి, ఎందుకంటే కంపెనీ వాడు వేసిన సీల్ ప్రకారం ఇలా వచ్చేసింది కదా. దీని మీద ఫీచర్స్ వచ్చేసి ఇక్కడ చాలా ఉన్నాయండి. ఓటీజీతో కనెక్ట్ చేసేటివేనండి ఈ మైక్ని. దీని మీద ఫీచర్స్ వచ్చేసి ఏవో చైనా భాషలో రాసి ఉన్నాయి కానివ్వండి, సేమ్ ఇంతేనండి. ఓటీజీ తీసుకుని దానికి కనెక్ట్ చేసేసి ఈ మైక్ అండి. ఈ మైక్ని మనకి ఛార్జింగ్ కేసు కానీ ఏమి ఇవ్వలేదండి. మనం డైరెక్ట్గా ఇట్లా ఛార్జింగ్ పెట్టేసుకోవటమే అనమాట. ఇక్కడ చూసారు కానీ దీనికి ఇక్కడ ఇట్లా ఒక ఓటీజీ ఇచ్చాడనమాట. ఇది వచ్చేసి ఐఫోన్ కూడా పెట్టుకునేటటువంటి కనెక్టర్ అనమాట. నిజంగా చాలా మంచి విషయం ఇలా ఇవ్వటం. నెక్స్ట్ ఇది వచ్చేసి ఇదేనండి రిసీవర్. దీన్ని మొబైల్కి ఆ టైప్ సి ఉంది కదా, టైప్ సి కనెక్టర్కి ఇలా పెట్టేసుకోవటమే. ఒకవేళ మీ ఫోన్ టైప్ సి కాకపోతే మాత్రం యూఎస్బి అయితే మాత్రం టైప్ సి టు యూఎస్బి కనెక్టర్ కొనుక్కోండి అనమాట. నా ఫోన్ టైప్ సి కాబట్టి నాకు సరిపోతుంది. దీంతో పాటు ఇందులో ఈ మైక్ అనమాట, ఇదే అండి మైక్. దీనికి కాలర్ క్లిప్ కూడా ఇచ్చేసాడు. ఇలా మనం దీనికి పెట్టేసుకోవటం అనమాట. ఓకే, ఇక ఇందులో ఇంకా ఒక బాక్స్ కూడా ఇచ్చాడు అనమాట. ఐ థింక్ ఇది వచ్చేసి ఛార్జింగ్ కేబుల్ ఏదో ఇస్తాడు. ఇంకేమి ఇచ్చాడనో చూద్దాం సరే. ప్యాకింగ్ మాత్రం బాగుంది, చాలా సింపుల్గా ఉంది. దీంతో పాటు దీంట్లో యూజర్ మాన్యువల్ కూడా ఒకటి ఇచ్చారండి. యూజర్ మాన్యువల్ వచ్చేసి ఇట్లా ఇక్కడ ఇంగ్లీష్లో ఉంది ఒక పక్కన, ఇంకో పక్కన వచ్చేసి ఇక్కడ చైనా భాషలో ఉందన్నమాట. ఈ మీకు ఇంగ్లీష్లో మీకు దీన్ని ఎలా వాడాలన్నది తెలుసుకుందాం అనుకుంటే చదువుకోండి. నాకైతే పెద్ద యూజ్లెస్. దీన్ని చాలా సింపుల్ అనమాట వాడటం. మనం ఈ సీల్ తీసేసి ఇప్పుడు ఒకసారి దీంట్లో ఏమేమి ఇచ్చాడు దీన్ని ఒకసారి ఇప్పుడు మనం ఒకసారి బాక్స్ కూడా ఓపెన్ చేసేసి ఈ స్పేర్ పార్ట్స్లో ఏమి ఇచ్చాడని చూద్దామండి. ఇస్తాడు మహా అయితే కేబుల్ ఒకటి ఇస్తాడు అంతే. ఇవన్నీ టైప్ సి కేబుల్ ఇచ్చాడు. కేబుల్ క్వాలిటీ కూడా పర్లేదు, అంత పెద్ద పొడుగు కూడా లేదు. అయినా 257 రూపాయలకి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇంకొన్ని కేబుల్ ఇంతేనండి, సింపుల్గా ఉంది. దీంతో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచి ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇచ్చాడు కదా కనెక్టర్, ఈ కనెక్టర్కి పెట్టేసుకుని మనం ఛార్జింగ్ పెట్టేసుకోవటమే. ఇట్లాగనమాట, చాలా సింపుల్గానే ఇచ్చాడు. ఇప్పుడు ఇది స్పెసిఫికేషన్స్ నాకైతే ఇక్కడ చైనా భాషలో రాస్తున్నాయండి. అవి పెద్దగా ఏం అర్థం కావట్లా. మీకు ఏమన్నా అర్థమైతే చెప్పండి. చైనా ప్రోడక్ట్లు ఎప్పుడు ఇలాగే ఉంటాయి అనుకోండి. K8 వైర్లెస్ మైక్రోఫోన్ అని మాత్రం ఇచ్చాడు. ఇప్పుడు ఈ మైక్ని మొబైల్కి ఇవ్వండి దీంతో కనెక్ట్ చేసి ఎలా ఉంది ఏంటని మొత్తం చెక్ చేద్దామండి. నేను డైరెక్ట్గా దీన్ని నా మొబైల్కి కనెక్ట్ చేసి చూపిస్తాను. ఎందుకంటే నా దగ్గర కనెక్ట్ చేసినట్టు చూపిస్తానికి ఇంకొక మొబైల్ లేదు కాబట్టి ఇప్పుడు ఈ వూక్ వైర్లెస్ మైక్ రిసీవర్ తీసేసి దీన్ని గుచ్చేసి దీనికి నేను మీకు కనెక్ట్ చేసి చూపిస్తాను. ఛార్జింగ్ ఉందో లేదో ఒకసారి చూసుకోవాలి. ఒకసారి చూద్దాం. సీల్ తీసేస్తాను. ఇలా జస్ట్ లాంగ్ ప్రెస్ చేసేటివేనండి. నెక్స్ట్ దీనికి కూడా ఈ సీల్ తీసేద్దాం. ఆన్ అండ్ ఆఫ్ ఉంది దీనికి. ఆన్ బటన్ నొక్కాను. ఇక్కడ దీనికి ఇక్కడ లైట్ ఒకటి వెలుగుతున్నట్టు కనిపిస్తుంది చూడండి, గ్రీన్. మీకు కనపడుతుందని అనుకుంటున్నాను. కనెక్ట్ అయిపోయినట్టేనండి. ఇక ఇక్కడ మనకి మీకు గ్రీన్ అండ్ రెడ్ లైట్ వెలుగుతున్నట్టు కనిపిస్తుంది కదండి. ఇది ఇప్పుడు ఆన్ అవుతుంది అనమాట. నేను ఇలాగ దీనికి గుచ్చేసి జస్ట్ ఇలా దీనికి ఇలా పెట్టేసుకుని మాట్లాడేటమే. అయితే
దీనికి సంబంధించి నేను ఒక చిన్న టెక్నిక్ కూడా చెప్తాను. అది మీరు ఒకసారి చూసుకోండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు ఈ K8 వైర్లెస్ మైక్ నుంచి మాట్లాడుతున్నానండి. ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది మీరు ఒకసారి జడ్జ్ చేయండి. అట్లాగే ఇప్పుడు ఈ మైక్‌ని మనం కాలర్‌కి పెట్టుకునేటప్పుడు దీంట్లో కొంచెం చిన్న ఇబ్బంది ఉందన్నమాట. ఇట్లా పెట్టుకున్నామంటే మాత్రం ఇట్లా చివరగా ఇట్లా సైడ్‌కి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇట్లా ఉంది కదండీ! ఇట్లా పెట్టుకున్నాం అనుకోండి. ఇట్లా పక్కకి వెళ్ళిపోతుందండి. దీనికి నేను ఒక చిన్న ట్రిక్ చెప్తానండి. ఇట్లా పెట్టుకున్నప్పుడు మరి ఇట్లా కొంచెం ఆడియో క్వాలిటీ విషయంలో తేడా రావచ్చు కాబట్టి దీనికి ఏం లేదండి. జస్ట్ సింపుల్ అన్నమాట. మీరు ఒక పెన్ క్యాప్ తీసుకొని ఆ పెన్ క్యాప్‌కి ఇట్లా పెట్టేసుకోండి. ఇట్లా పెట్టేసుకొని జస్ట్ ఇట్లా పెట్టుకొని మాట్లాడేసేయండి అన్నమాట. చాలా సింపుల్ అన్నమాట. ఇప్పుడు కరెక్ట్‌గా చిన్ కిందకొచ్చింది కాబట్టి ఆడియో క్వాలిటీ విషయంలో మనకి ఎక్కడ డిస్ట్రాక్షన్ అనేది ఉండదు. ఓవరాల్‌గా ఈ మైక్ యొక్క ఆడియో క్వాలిటీ ఎలా ఉందన్నది మీరు ఒకసారి జడ్జ్ చేయండి. చీప్ అండ్ బెస్ట్‌లో ఉంటదని చెప్పేసి తెప్పించాను. ఫ్రెండ్స్, ఇక ఈ K8 వైర్‌లెస్ మైక్ యొక్క ఫైనల్ రివ్యూ విషయానికొస్తే నాకైతే దీని యొక్క ఆడియో క్వాలిటీ పర్లేదనిపించిందండి. మరి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఈ వూక్ వైర్‌లెస్ మైక్‌లో ఉన్నట్టుగా యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అయితే లేదండి. జస్ట్ మనకి వైర్ బాధ లేకుండా ఎక్కడికైనా మనం ట్రావెల్ చేయడానికి వెళ్ళినప్పుడు ఏదైనా ప్లేసెస్‌లో మనం సింపుల్‌గా జస్ట్ అలా మొబైల్‌కి గుచ్చి మాట్లాడేయటానికి ఇది కొంచెం కన్వీనియంట్‌గా ఉంటది. మిగతా టైంలో అనేది అది ఎలా అన్నది ఇక మీ ఇష్టం అండి. ఏదైనా సరే ఆ రేట్‌కి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. వాడు వచ్చేసి 20 మినిట్సో ఏమో ఇచ్చాడండి ఇక్కడ. ఒకసారి ఛార్జింగ్ చేస్తే అంతేనండి. అంతకు మించి ఎక్కువ రాదండి. ఒకసారి ఛార్జింగ్ చేస్తే 20 మినిట్స్ దాకా వస్తదండి. ఇక దీంట్లో మనకి ఆడియో క్వాలిటీ కూడా పర్లేదండి. నాకైతే బానే ఉందనిపించింది. ఏదేమైనా సరే 257 రేట్‌కి ఇంతకు మించి మనం ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. వచ్చినంత కాలం వాడుకోవటం, పని చేయకపోతే పక్కన పడేయటమే. అంతకు మించి ఈ మైక్ నుంచి మీరు ఎక్కువ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. పని చేసినంత కాలం కూడా చాలా బాగా పనిచేస్తుందిది. ఇక ఎవరికైనా ఈ మైక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే గనక దీని యొక్క లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. లేదు మీరు కూడా కుదిరితే అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో క్యారీ కింద పడిపోయింది. ఇక లేదు మీరు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో వైర్‌లెస్ మైక్ అని కొట్టండి. K8 అని వస్తే అందులోను ఫ్లిప్‌కార్ట్ అయితే నాకు ఇది నేను కొన్నది మాత్రం బెస్ట్ సెల్లర్ కాబట్టి దాని తాలూకు లింక్ ఇస్తాను. కుదిరితే ఆయన దగ్గర కొనండి. ఎందుకంటే కొంతమంది సెల్లర్స్ మోసం చేసేవాళ్ళు ఉంటారు. ఆ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉంటారనే ఉద్దేశంతో చెప్తానన్నమాట. ఓకే. ఓవరాల్‌గా ఈ K8 వైర్‌లెస్ మైక్‌కి సంబంధించి నా ప్రజెంటేషన్ మీకు సాటిస్ఫాక్షన్ ఇచ్చిందని అనుకుంటున్నాను. వీలైతే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అన్బాక్సింగ్‌లు, రివ్యూల కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండ్ జై హింద్.